వైసీపీ ఎంపీ గురుమూర్తి ఒక కీలక అంశాన్ని ఇంకా చెప్పాలంటే ఒక ఆసక్తికరమైన అంశాన్ని ఆయన తెరపై తీసుకొచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో ఒక సెషన్ ని దక్షిణాదిలో నిర్వహించాలన్న డిమాండ్ ని ఆయన తెరపైకి తెచ్చారు. ఆ బ్రేకింగ్ చూద్దాం. పార్లమెంట్ సమావేశాలపై ఎంపీ గురుమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలివి. దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాల ఏర్పాటుకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీలో వెదర్ సభ్యుల పనితీరును ప్రభావితం చేస్తోంది అంటున్నారు గురుమూర్తి. దక్షిణాదిలో సమావేశాలు నిర్వహించడం ద్వారా సమైక్యత పెంపొందుతుంది అంటున్నారు. ఈ అంశాన్ని లోక్సభలో లేవనెత్తేందుకు ఎంపీ గురుమూర్తి ప్రయత్నిస్తున్నారు. దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలన్నది ఇప్పటి డిమాండ్ కాదు. ఇది 1958 నుంచి ఉన్నటువంటి డిమాండ్. ఇది సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా ప్రాధాన్యత కల్పించాలని మనం చేయడం జరిగింది. దీని మీద అందరూ సౌత్ ఇండియన్ ఎంపీస్ అందరూ కూడా వాళ్ళ ఆలోచన అదేగా ఉంది. అలాగే సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా అక్కడ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం ద్వారా సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా వాళ్ళ మనోభావాలని గౌరవించినట్టు, అలాగే డెవలప్మెంట్ అనేది ఒకే దగ్గర ఆగిపోకుండా ఇంకో దగ్గర కూడా స్టార్ట్ అయ్యేటట్టు. సో